హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు స్వాతి సాయి ఛానల్. ఈరోజు ఒక చిన్న అప్డేట్ అండి. ఏం లేదు, ఇక్కడ చూసారు కదా ఈ మొక్కల్ని ఎలా తెచ్చాను అని. చాలా చాలా రోజులైంది కదండి తోటకూర అప్డేట్ చెప్పి ఒక్కసారి చూపిస్తాను. నాకు మా సిస్టర్ కూడా అడిగారు పర్సనల్గా, మా సిస్టర్ అడిగారు పర్సనల్గా పాట్ చూపించి ఒకసారి ఎలా ఉంది అని. పాట్ మీ అందరికీ తెలిసిందే కదండి. చూడండి, చిన్న గంప కనిపిస్తుంది కదా, నాకు భలే అనిపిస్తుంది. అందుకని మీకు చూపిద్దామని నేను ఇంకోసారి చిన్న ఒక ట్రై ఇంతవరకు కట్ చేసినా మా పాపకు వస్తుంది. అట్లీస్ట్ ఫ్రెష్ కదా, ఆర్గానిక్. కొంచెం పెద్ద దాంట్లో పెట్టుండాల్సింది అనుకుంటున్నాను నేనే. పాలకూర అయితే కట్ చేశాను కూడా, నేను స్నాక్స్ టైంలో కట్ చేసి వేస్తాను. ఇవి కట్ చేస్తే కింద లోపల చిన్న చిన్న ఉన్నాయి కదా, వాటికి ప్లేస్ ఇచ్చినట్టు అవుతుంది. చూడండి, అవి బాగా గ్రోత్ అవుతాయి. ఇక్కడ చిన్న చిన్న చాలా ఉన్నాయి కింద చిన్నవి. నేను 10 రూపీస్ ప్యాక్ తెచ్చి వేసాను కదా, దాంట్లో ఇంకా ఉన్నాయి సీడ్స్. ఇవి కొన్ని మాత్రమే వేసాను 10 రూపీస్ దాంట్లో. ఇంకోటి ఏంటంటే, మీరు మాత్రం ఇంత చిన్న దాంట్లో పెట్టకండి. కొంచెం పెద్ద తీసుకున్నారు అనుకోండి, అట్లీస్ట్ ఇంటి వాళ్ళకి ఇంట్లో ఉన్న అందరికి వస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం వెడల్పు ఎక్కువ ఉన్నది తీసుకోండి. డెప్త్ అనేది కొంచెం తక్కువ ఉన్నది తీసుకోండి. ఇంత చిన్న దాంట్లోనే ఇంత బాగా వచ్చిందంటే, ఇంత చిన్న చూడండి డెప్త్ ఎంత చిన్నగా ఉందో. సో మనకు విత్ మాత్రం కొంచెం పెద్దగా ఉన్నది తీసుకుంటే మనకు చాలా ఎక్కువ వస్తుంది. హార్వెస్ట్ టైంకి తక్కువ టైంలో ఎక్కువ వస్తుంది కాబట్టి బాగుంటుంది. చూడండి, చూడండి అన్బ్యాలెన్స్ అవుతున్నాయి. అది బ్యాలెన్స్ చేయలేకపోతున్నాయి. అది కొంచెం మట్టి అవసరమో, అందుకని కొంచెం కట్ చేద్దాం. పాలకూర చూపిస్తాను మీకు. ఇదేదో చిన్న ట్రయల్ చేశాను. గ్లాస్ ఉంటే అప్పట్లో పెడతారంటే మెంతే వేసాను, బాగానే వచ్చింది. ఇది తోటకూర సీడ్ మీకు చూపించాను కదా, సీడ్స్ వస్తాయంట. చూద్దాం ఎలా వస్తుందో. ఒకటి అదే పెరిగింది యాక్చువల్గా, నేనే పెట్టలేదు. ఇది కంపోస్ట్లో నుంచి పెరిగింది. ఇది మా పాప వాటర్ తాగే బాటిల్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ తాగించదని పక్క పెట్టేశాను. సో అది వేస్ట్ చేయకుండా ఇలా వాడుకుంటున్నాను నేను. కానీ ఈ ప్లాంట్ కూడా నేను కొనుక్కొచ్చింది కాదండి. అది ఇక్కడ నర్సరీకి వెళ్ళినప్పుడు ఒక చిన్న కొమ్మ అడిగితే ఇచ్చాడు, దాన్ని పెట్టాను. ఆ చిన్న కొమ్మ 2 పీస్, ఇంత పీస్ తీసుకున్నాను నేను అక్కడ. ఇంతవరకు ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నాను. దాంట్లో 2 పీసెస్ చేశాను. ఇక్కడ ఒకటి పెట్టాను, దీంట్లో ఒకటి పెట్టాను. చూసారు కదా. సో అవి చూడండి ఎంత మంచి మంచి ఫ్లవర్స్ బ్లూమ్ చేస్తున్నాయి. చూసారా. ఇంకేది అవ్వలేదు. ఫుల్గా అయితే బాగుంటుంది కళ. ఇది యాక్చువల్గా కోల్డ్ అవుతే హాస్పిటల్ ఇచ్చారు ఆ పాపకి. అది అప్పట్లో ఇంకా అలాంటి మేము మిషన్స్ అవి ఇవి వాడట్లేదు కాబట్టి నెబ్లైజర్ లాగా అనమాట ఇచ్చాడు. నేను అది ఎక్కువ వాడలేదు. కర్పూరం ఎక్కువ వాడాను. కర్పూరం విక్స్ పెట్టేసాను, తగ్గిపోయింది. అదేం చేశాను అంటే, ఖాళీ మా పాప ఆడుకుంటుంది, ఇక తను బోర్ కొట్టేసి ఆడుకొని, సో దాన్ని తీసుకొని గోల్డెన్ మనీ ప్లాంట్ పెట్టాను. చాలా స్లోగా గ్రోత్ అవుతుంది ఇది. ఓకే, స్లో గ్రోత్ అవుతున్నా ఇది మోర్ ఎనఫ్, చాలా సరిపోతుంది. అసలు కొంచెం పెద్దగా ఇంకా చూద్దామని. అసలు ఇది నాకు ఎక్కడిదో కూడా గుర్తులేదు. పాట్ ఎక్కడ తీసుకున్నానో ఏంటో, డీమార్ట్ అనుకుంటాను. దాని డీమార్ట్ అని రాస్తుంది, ఎప్పుడో తీసుకుని ఉంటాను. ఇది మా పాప మిల్క్ బాటిల్. అంటే మిల్క్ బాటిల్ ఇది కూడా అంత చిన్న కొమ్మ పెట్టానంటే, కొమ్మే ఇంకా వేరుతో పాటు కూడా ఇది కూడా అంతే కొమ్మే పెట్టాను నేను. కొమ్మే పెట్టాను, వేరు ఇవ్వరు కదా వాళ్ళు. చిన్న కొమ్మ పెట్టాను. ఇంకా తక్కువ రోజులే అండి, హార్డ్లీ 1 మంత్ కూడా అవ్వలేదు. 1 మంత్ కూడా అవ్వలేదు అసలు. ఇలాంటి తెచ్చాను చిన్న కొమ్మ. యూ ఓంట్ బిలీవ్ ఇట్ అసలు. అందుకని మీతో చెప్తాను, ఇలాంటి కొనిపిస్తే తీసుకొని చాలా డెకరేటివ్గా అయితే చాలా బాగుంటుంది. ఇది అయితే కొమ్మ పెట్టాను. మొక్క కోసం తెచ్చాను ఈ ప్లాంట్. యాక్చువల్ దాంట్లో విరిగిపోయింది. అది విరిగిపోతే నేను అది దీంట్లో పెట్టాను, అది ఇలా గ్రోత్ అయింది. ఇది సర్ఫ్ బాటిల్ అండి, గుర్తుపట్టారో లేదు మీరు. సర్ఫ్ బాటిల్ చూసారు కదా, సర్ఫ్ బాటిల్ని ఇది చాలా మంచి అయిందండి పెట్టి. ఒక చిన్న కొమ్మ పెట్టాను, ఒక 1 లీఫ్, ఇదన్నీ కొత్తవే. చిన్న ఒక లీఫ్ పెట్టాను, వస్తుందో తెలియదు కదా అని పాకిపోతుందా. సో ఇది కొత్త వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నానండి. ఈజీగా గ్రోత్ అయ్యే మొక్కలు కదా ఇవి. సో ఇది గోల్డెన్ మనీ ప్లాంట్. నేను ఒక చిన్న మొక్క తెచ్చాను. నేను ఇప్పుడు బనానా ఫర్టిలైజర్ ఇస్తున్నాను. ఇది పెరగడానికి చాలా మంచి పట్టిందంట. ఒకవేళ మీరు సరైన ఫర్టిలైజర్ లేకపోతే చాలా టైం పడుతుంది.
దీన్ని నేను తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ పెట్టాను. బనానా ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల చాలా ఈజీగా అంటే స్ట్రాంగ్గా గ్రోత్ అవుతుంది. సో మీరు అప్పుడప్పుడు అది ఇస్తూ ఉండండి. 15 డేస్కి ఒకసారి ఇవ్వండి, ఎక్కువగా కూడా ఇవ్వద్దు. సో ఇక్కడ చూడండి, ఇలా పెరిగిన దాన్ని నేను ఫోల్డ్ చేసి మళ్ళీ రీగ్రోతింగ్కి పెడుతున్నాను. సో బుషీగా వస్తుందని. ఇది బేబీ రోజ్ అండి, సన్ రోజ్, బేబీ సన్ రోజ్. దీంట్లో నుంచి ఒక చిన్న మొక్క కట్ చేసి ఒక గ్లాస్లో పెట్టాను, చూపిస్తాను మీకు అప్పుడు అది నేను. ఇది కూడా చాలా ఈజీగా గ్రోత్ అవుతుందండి. చాలా చిన్న పీస్ పెట్టాను, చాలా చిన్న మొక్క, కానీ సన్లో డైరెక్ట్ సన్ పడేలాగా చూడండి, చాలా ఈజీగా గ్రోత్ అవుతుంది. న్యూ కమర్స్ బెస్ట్. అండ్ ఇది కొత్తిమీర అండి. మనము మార్కెట్ నుంచి తీసుకొచ్చాక వాడుకున్న వేర్లు ఉంటాయి కదా, అది తీసుకెళ్ళి మట్టిలో పెట్టాను. నాకు తెలుసు వస్తుందని, కానీ అన్నీ రావండి, కదా స్ట్రాంగ్ స్టెమ్ ఉన్న మాత్రమే వస్తుంది. ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ. బాయ్.